తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అప్డేట్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఇచ్చిన హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ సీనియర్ నేత నగేష్ ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రివెంజ్ పాలిటిక్స్ ఆపేసి ప్రజల కష్టాలను పట్టించుకోవాలని ఆయన కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టును అవకతవకలు చూపించి కాంగ్రెస్ నాయకులు ఓట్లు వేయించుకున్నారని ఐడీసీ మాజీ చైర్మన్ ఈదా శంకర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన విమర్శలను మాజీ ఐడీసీ చైర్మన్ ఈదా శంకర్ రెడ్డి ఖండించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం తెలియని కాంగ్రెస్ మంత్రులు, నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని ఈదా శంకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. యువతే దేశ నిర్మాణానికి బలమైన శక్తి అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడం ద్వారా బలమైన భారతదేశ నిర్మాణం సాధ్యమని ఆయన పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్స్లో ఎంపీ డీకే అరుణ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ బహుమతి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. హైదరాబాద్ ఉప్పలో ఆకతాయిల ఆగడాలు హద్దు మీరుతున్నాయని స్థానికులు ఆరోపించారు. బైక్ రేసులు వాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ ఇలాగే జరుగుతుంది. గంజాయి బ్యాచ్లు విచ్చలవిడిగా అక్కడ తిరుగుతున్నారు. బైక్ రేసుల పేరుతో రోడ్డుపై ఉన్న వారిని హడలెత్తిస్తున్నారు అని పోలీసులు పట్టించుకోలేదు, ఆందోళన చేశారు. దీంతో ఘటనపై మల్కాజ్గిరి సిపికి కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. మహబూబ్ నగర్లో ఈ నెల 5న ఓ ఇంట్లో దొంగతనాలకు పాల్పడిన 2 దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులలో కిరణ్, మహమ్మద్ షేక్లు అర్ధరాత్రి ఇంట్లో దొంగతనానికి పాల్పడుతున్నారని బాధితులు తెలిపగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఇక దుండగుల నుంచి 8 తులాల బంగారం, 20 తులాల వెండి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు సిఐ గాంధీ నాయక్ తెలిపారు. ఇక హైదరాబాద్లో నిజామీ మాంసాహార రుచులను తీసుకొస్తామని గోల్డెన్ స్ప్రింగ్ ఆగ్రో సంస్థ నిర్వాహకులు అన్నారు. ఎన్ఎంఆర్ఐ సహకారంతో అభివృద్ధి చేసిన ఓల్డ్ అండ్ వైట్ ఉత్పత్తులను బంజారా హిల్స్లోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో ఆవిష్కరించారు. ఓల్డ్ అండ్ వైట్ సంస్థ పరిశుభ్రతతో, నాణ్యతతో ఉత్పత్తులు తయారు చేయడం అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లు, ఈ కామర్స్ వేదికల ద్వారా ఓల్డ్ అండ్ వైట్ ఉత్పత్తులను విస్తరించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా రహీంఖాన్ పేటలోని వరలక్ష్మి రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక మిల్లులో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ధాన్యం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు యాజమాన్యం వెల్లడించింది.